నమస్కారం. మానస కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భాస్కర్ గుప్తా. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం విద్యార్థులు చదువుకోవడంలో మెలకువలు. ప్రధానంగా ఈ విషయంలో కొన్ని విభాగాల మీద అత్యంత ముఖ్యమైనటువంటి అంశాల మీద దృష్టి సారించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా చదువుకోవడం పట్ల విద్యార్థుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, అందులో ఎలాంటి సూక్ష్మమైనటువంటి లోపాలు ఉంటాయి, వాటిని సరిదిద్దుకోవడం ఎలా అనేటటువంటి ఒక విభాగాన్ని గురించి మనం చూద్దాం. ఆ తర్వాత చదువుకోవడంలో గల పాటించేటటువంటి పద్ధతులు, దానిలో గల మెలకువల గురించి ఆ రెండవ విభాగంలో చూద్దాం. మూడవ విభాగంలో విద్యార్థులు చదువుకోవడంలో గల అనుసరించేటటువంటి అలవాట్లను గురించి, దానిలో మెలకువలను గురించి ఆలోచిద్దాం. తర్వాత చదువుకోవడంలో ఫోకస్ పెరగాలి అంటే, ఏకాగ్రత పెరగాలి అంటే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. చివరి అంశంగా చక్కగా చదువుకోవడానికి కావలసినటువంటి శారీరక మానసిక అంశాలను గురించి చూద్దాం. ఈ విధమైనటువంటి ఈ విభాగాలను గురించి మనం సమృద్ధిగా చక్కగా లోతుగా అవగాహన చేసుకున్నట్లయితే ఏ విద్యార్థి అయినా కూడా చదువులో చక్కగా రాణించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. మొట్టమొదటిది ప్రధానమైనటువంటి విభాగము ఆలోచన విధానం. చదువు పట్ల విద్యార్థుల యొక్క ఆలోచన విధానము ఏ విధంగా ఉంటుంది? సహజంగా మనము విద్యార్థుల్లో చూసేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే వాయిదా వేయడం. అంటే రేపు చదువుతానో తర్వాత చదువుతానో మనకు సహజంగా చెబుతూ ఉంటారు. దీనికి గల కారణాలను ముందు మనం విశ్లేషించాలన్నమాట. మొట్టమొదటిది తమ యొక్క పరిధిలో లేదా, అంటే తమ యొక్క అవగాహన శక్తి ఆ చదువుకోవడానికి సరిపోతుందా లేదా అనే అంశం. రెండవ అంశము ఆ సబ్జెక్టు పట్ల ఆసక్తి లోపించడానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఈ సబ్జెక్టు పట్ల ఆసక్తి లోపించింది. మూడవ కారణము, ఈ విధంగా నేను చదువుకోకపోవడం వల్ల ఇదేదో పేరెంట్స్ పైననో టీచర్స్ పైననో నేనేదో వ్యతిరేకత ప్రదర్శిస్తున్నాను అన్న అంశం ఉందా, లేకపోతే చదువుకోవడానికి ఇది సరి అయినటువంటి సమయము కాదు అని ఆలోచిస్తున్నారా అంట. ఈ విధంగా ఒక వర్రీ లిస్టుని మనం తయారు చేసుకోవాలి. కొంచెం సమయం స్పెండ్ చేసి ప్రస్తుతము చదువుకోవడం వాయిదా వేయడం జరుగుతుంది, దీనికి గల కారణాలు ఏంటి అని ఒక బ్రెయిన్ స్టార్మింగ్, మేధో మథనం జరగాలి. ఇది కొద్దిసేపు జరిగినా కూడా ఈ అంశాల పట్ల మనం ఎప్పుడైతే దృష్టి సారిస్తామో మూల కారణాలు బయటికి వస్తాయి. కాబట్టి అప్పుడు పరిష్కార మార్గాలు వాతంతట అవే కనిపిస్తాయి అన్నమాట. అందువల్ల చదువుకోవడానికి గల ఆలోచన విధానము ముందుగా సెట్ చేసుకోవడానికి వాయిదా వేయడంలో గల కారణాలను మేధోమథనం చేసి పరిష్కార మార్గాలను మనం సూచించుకోవాలి. సహజంగా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు సక్సెస్ని సాధించినప్పుడు, పాస్ అయినప్పుడు, విజయం వచ్చినప్పుడు వారిదిగా భావించడం, ఫెయిల్ కావడమో, అనుకున్న ర్యాంకో మార్కో పర్సంటేజో రాకపోవడమో ఎదుటి వాళ్ళ మీద నెట్టడం అనేటటువంటిది చేస్తారు. ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే తమ యొక్క ఉత్తీర్ణతకు కావచ్చు, విజయానికి కావచ్చు పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి. ఇక్కడ టీచర్స్ను బ్లేమ్ చేయడమో, పేరెంట్స్ని బ్లేమ్ చేయడమో, పక్క వాళ్ళని బ్లేమ్ చేయడమో కాకుండా, సబ్జెక్టు టీచర్నో కాకుండా మీ యొక్క విజయానికి వైఫల్యానికి పూర్తి బాధ్యత మీరు వహించాలి అన్న మొదటి కాన్సెప్ట్ ఎప్పుడైతే మీ మదిలోకి వచ్చిందో అప్పుడు చదువుకునేటటువంటి విధానం ఆటోమేటిక్గా మారుతుందన్నమాట. రెండవది, ఇతరులు మీ క్లాస్లో ఇతరులు ఏదైతే కొంత సమయం చదువుతున్నారో ఆ సమయానికంటే కాస్త ఎక్కువ సమయం మీరు కష్టపడేటటువంటి ఆ అలవాటును మీరు మీ జీవితంలో భాగంగా చేసుకోవాలి. మూడవది, ఏ అంశము అంటే ఏ సబ్జెక్టు పట్ల మీకు ఆసక్తి లేదో ఆసక్తి లేని సబ్జెక్టుని ప్రతిరోజు మొట్టమొదటగా ఉదయం పూట కనీసం 15 నిమిషాలు చదవడం గనక రోజు ప్రారంభం చేసినట్టయితే క్రమక్రమంగా ఆ సబ్జెక్టు పట్ల ఆసక్తి అనేటటువంటి పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట.
సో మొట్టమొదటగా విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావటం కోసము మేధోమథనం చేయడం, దానికి గట్ల సూత్రాలను అనుసరించడం, ఆసక్తి లేని సబ్జెక్టుని మొదటగా ప్రారంభించడం అనేటటువంటి అంశాలపైన దృష్టి సారించినట్లయితే ఆటోమేటిక్గా చదవడానికి ఆసక్తి చూపడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఆలోచన చేసిన తర్వాత రెండవ స్టెప్లో మనం చదవడములో ఎలాంటి మెలకువలు పాటిస్తే ఉత్తమ పఠనం సాధ్యపడుతుంది అని కనుక మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా మీరు ఏదైనా ఒక ఫ్రూట్ని తీసుకోండి. ఒక పెద్ద వాటర్ మిలన్ తీసుకోండి. మొత్తం ఒకేసారి తినలేదు కదా, ఏం చేస్తారు? చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తింటారు. అలాగే మీ యొక్క పెద్ద ఒక సబ్జెక్ట్ని చూసినప్పుడు సబ్జెక్టు పెద్దగా ఉందనో, చాప్టర్ పెద్దగా ఉందనో ఇలా అనుకోవడం సహజంగా మనం పిల్లల్లో, విద్యార్థుల్లో చూస్తూ ఉంటాం. సో దీనికి పరిష్కారం ఏంటంటే, ఏ విధంగా అయితే ఫ్రూట్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తింటామో, మీ సబ్జెక్టుని కూడా అలా చిన్న చిన్న భాగాలుగా విభజించాలి. అంటే కొన్ని చాప్టర్స్గా కావచ్చు, కొన్ని యూనిట్స్గా కావచ్చు, మనము కొన్ని టాపిక్స్గా కావచ్చు విభజించుకోవాలి. మొట్టమొదటగా ఎప్పుడైతే ఈ విభజన జరుగుతుందో ఆటోమేటిక్గా చిన్న భాగాలుగా మీకు కనిపిస్తాయి అన్నమాట. అంటే చిన్న చిన్న టైనీ గోల్స్ లాగా కనిపిస్తాయి అన్నమాట. పెద్ద దానికంటే చిన్నదాన్ని సాధించడం సులభంగా అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి, ఆ దశలో ఉన్నటువంటి విద్యార్థులకి. సో మొట్టమొదటగా చేయాల్సింది కొన్ని పార్ట్స్ లాగా ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని భాగాల్లాగా విభజించాలి. అది యూనిట్స్ లాగా కావచ్చు, టాపిక్స్ వైర్గా కావచ్చు, ఏ విధంగా అయినా వాళ్ళ కంఫర్టబుల్గా ఉన్నట్టుగా చేయాలి. రెండవ విధానం ఏంటంటే, ఎప్పుడైనా కూడా ప్రతిసారి కూడా ప్రతి చాప్టర్కి కావచ్చు, ప్రతి కాన్సెప్ట్ కావచ్చు, స్వంతదైనటువంటి నోట్స్ని మనం తయారు చేసుకోవాలి. మార్కెట్లో దొరికేటటువంటి మెటీరియల్ పైనో లేకపోతే టెక్స్ట్ బుక్స్ పైనో అది రిఫరెన్స్ లాగా మాత్రమే ఉపయోగించి మీ అవగాహనను అనుసరించి సొంతగా నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకునేటప్పుడు మైండ్ మ్యాప్స్ని ఉపయోగించాలి. మైండ్ మ్యాప్స్ని ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మెదడు ఏ విధమైనటువంటి రీతిని, విధానాన్ని అనుసరిస్తుందో ఆ విధమైనటువంటి రీతిలో, విధానంలో మన నోట్స్ ఉంటుందన్నమాట. ఉదాహరణకి యాపిల్ అని మనం అన్నాం అనుకోండి, వెంటనే మన మైండ్ ఏపీపీఎల్ఈ అనేటటువంటి స్పెల్లింగ్ పైన దృష్టి సారించదు. యాపిల్ అనగానే ఒక ఇమేజ్ మన మైండ్లో క్రియేట్ అవుతుందన్నమాట. సో అందుకని మనము నోట్స్ని తయారు చేసుకునేటప్పుడు మైండ్ ఏ విధమైనటువంటి వాటిని తొందరగా క్యాచ్ చేయగలుగుతుందో ఇమేజెస్ ద్వారా కానీ, స్టోరీస్ ద్వారా కానీ ఉన్నటువంటి కాన్సెప్ట్ని మన స్వతవస్తూరితో మనం స్వయంగా నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే, ఒకటి టాపిక్ సులభంగా మీకు అర్థమవుతుంది. రెండవది అవసరమైనప్పుడు రిట్రీవ్ చేసుకోవడానికి, అంటే దాన్ని పునశ్చరణ చేసుకోవడానికి, అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి సులభంగా మీకు అది గుర్తుకు రావడానికి వీలు పడుతుందన్నమాట. మూడవది, చదివేటటువంటి మీ పద్ధతుల్లో ఇలాంటి నూతనమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విధానాలను అనుసరించడం వల్ల చదవడం అనేటటువంటిది మరింత ఇంట్రెస్టింగ్గా, మరింత ఆసక్తికరంగా, ఇన్నోవేటివ్గా, ఉత్సాహంగా ఉంటుందన్నమాట. అంటే చదవడంలో మీరు ఉత్సాహాన్ని ఆటోమేటిక్గా నింపుతున్నారన్నమాట. సో ఈ విధంగా నోట్స్ను తయారు చేయడం. ఆ తర్వాత మీ అంతటా మీరుగా స్వయంగా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో టెస్టుల్ని ప్రాక్టీస్ చేయడం. ప్రాక్టీస్ టెస్ట్ ఎలా ఉండాలి? వాస్తవంగా మీ పాఠశాలలోనో, కళాశాలలోనో మీరు అటెండ్ అయ్యేటటువంటి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనో ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెటప్ చేస్తారో, అంటే కనీసం ఇంత సమయం ఉంటుంది, ఈ రూల్స్ ఉంటాయి, అదే విధమైనటువంటి ఫార్మాట్ని మీరు సెట్ చేసుకొని ప్రాక్టీస్ టెస్ట్లని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మీరు అటెండ్ అవుతూ ఉండాలన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు చదివిన దానికి ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అనేటటువంటిది రావటం వల్ల ఏ ఏ విభాగాల్లో మీరు వెనకబడి ఉన్నారు అనేటటువంటి విషయం మీకు తెలుస్తుందన్నమాట. ఆ వెంటనే ఏం చేయాలి? ఒకసారి ఎగ్జామ్ మీ అంతటా మీరు పెట్టుకున్న తర్వాత ఎక్కడ మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి అన్న విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి వాటిపైన దృష్టి సారించేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇది జరిగిన అనంతరం మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే,
సబ్జెక్టులో ఏ సబ్జెక్టులో అయినా కావచ్చు, ఏ యూనిట్లో అయినా కావచ్చు, ఏ కాన్సెప్ట్‌లోనైనా కావచ్చు, మీకు గల డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పేపర్ పైన పెట్టాలి. చాలామంది అనుకుంటారు ఈ డౌట్ ఉంది తర్వాత అడుగుతాను అని చెప్పేసి వదిలేస్తారు. అలా చాలా డౌట్స్ కూడా అలాగే ఉండిపోతాయి తప్ప వాటికి క్లారిఫికేషన్ అనేటటువంటిది మనం తీసుకునేటటువంటి అవకాశం లభించకుండా అలాగే పోతాయి. మళ్ళీ తీరా ఎగ్జామ్స్ సమయం వచ్చేసరికి పట్టేస్తూ ఉంటారు. చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏంటంటే సబ్జెక్టుని అర్థం చేసుకొని చదవకుండా బట్టి పట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ముందు చెప్పినట్టుగా ఎగ్జామ్ రాసిన తర్వాత స్వయంగా మీ అంతటా మీరు ఒకసారి సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత మీకు ఉండేటటువంటి డౌట్స్ని పేపర్ పైన పెట్టి ఆ తర్వాత వాటికి క్లారిఫికేషన్స్ తీసుకోకపోవడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి కారణం కాగా, వదిలివేయడం వల్ల, సమయాభావం వల్ల తొందరగా ఎగ్జామ్ని ఫేస్ చేయాలన్నటువంటి ఆలోచనతోని బట్టి పట్టడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైనా కూడా ఒక సబ్జెక్టు ఆసక్తికరంగా లేకపోవడానికి కారణం కూడా బట్టి పట్టడం అవుతుందన్నమాట. ఒక సబ్జెక్టుని ఆసక్తికరంగా మార్చుకోవాలంటే ఏం చేయాలంటే, మొట్టమొదటగా చెప్పినట్టుగా ప్రతిరోజు ఉదయము ఫస్ట్ అవర్లోనే ఉదయం పూట ప్రారంభం 15 నిమిషాలు మీకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్టు పట్ల కేటాయించాలి. కాన్సెప్టులని, భావనలని, ఒకదాని పట్ల ఒకటి ఉండేటటువంటి రిలేషన్షిప్స్ని అర్థం చేసుకోవాలి. సబ్జెక్టులో ఉండేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి డే టు డే లైఫ్లో, నిజ జీవితంలో ఏ విధమైనటువంటి అంశాలలో ఉపయోగిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఉదాహరణకు ఒక టెక్నికల్ సబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక సైన్స్ సబ్జెక్టో, ఒక ఫిజిక్స్ సబ్జెక్టో ఉందనుకోండి. ఒక కాన్సెప్ట్ వచ్చినప్పుడు న్యూటన్ గమన నియమాలు అనుకోండి, వాటిని నిజ జీవితంలో, నిత్య జీవితంలో, వాస్తవ ప్రపంచంలో ఎక్కడ వాడుతున్నారు, ఏ సందర్భాల్లో వాడుతున్నారు అనేటటువంటి దాన్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసి దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడు సబ్జెక్ట్ అనేటటువంటి దానికి అప్లికేషన్ ఏ విధంగా ఉంది అన్నదాన్ని మీరు అర్థం చేసుకోగలుగుతారన్నమాట. ఎప్పుడైతే మీకు కాన్సెప్ట్ అర్థమైందో, నిజ జీవితంలో జరిగేటటువంటి వాస్తవ విషయాల్ని మీ సిద్ధాంతంతో మింగిల్ చేసేసి అప్లై చేసేసి చూసారో అప్పుడు అది మర్చిపోవడం అనేటటువంటిది జరగదు. కానీ ఇలా కాకుండా కేవలం కాన్సెప్ట్ని, సిద్ధాంతాలని బట్టి పట్టడం వల్ల అంతవరకు మాత్రమే గుర్తుంటుంది. మధ్యలో ఒకసారి మర్చిపోతే మొత్తంగా మర్చిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఒక సబ్జెక్టు పట్ల మనం ఎప్పుడైనా కూడా అర్థం చేసుకొని నిజ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలను, సంబంధ బాంధవ్యాలను అర్థం చేసుకొని చదివినట్టయితే అది కేవలం ఆ తరగతి వరకు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సబ్జెక్టు పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త కోణాలు ఏవైతే సబ్జెక్టులో ఉన్నాయో వాటి పట్ల మనము నూతన ఉత్సాహంతో చదవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. భవిష్యత్తులో రాబోయేటటువంటి నూతన అంశాలను ఈజీగా జోడించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అందుకని ఏ సబ్జెక్ట్ అయినా కూడా బట్టి పట్టడం అనేటటువంటిది మానేసి సబ్జెక్టుని అర్థం చేసుకోవాలి. ఒక సబ్జెక్టు నీకు అర్థం కాలేదు అని ఎలా తెలుస్తుంది అంటే ఆ కాన్సెప్టును మీకు తెలిసినటువంటి మిత్రుడికో, మీ క్లాస్మేట్కో, మీ ఫ్రెండ్కో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఎప్పుడైతే మీరు సమర్థవంతంగా ఆ కాన్సెప్ట్ని మీ ఫ్రెండ్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారో దాని అర్థం ఏంటంటే ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదు అని అర్థం అన్నమాట. అందుకని ఆ కాన్సెప్ట్ని నిజ జీవితంలో ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగిస్తున్నారు అన్నదాన్ని అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అర్థమవుతుందన్నమాట. సో ఇక్కడ చదువుకునేటటువంటి విధానంలో మనం చూసినట్టయితే మొట్టమొదటిది మనం ఒక అన్ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ని ఇంట్రెస్టెడ్గా మార్చుకోవడం, డైలీ దానికోసం సమయం కేటాయించడం, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో చదవడం, రెగ్యులర్గా మనము క్లాస్ నోట్స్ని, మైండ్ మ్యాప్స్ని ఉపయోగించి చదవడం, సబ్జెక్టుని బట్టి పట్టకుండా ధారాళంగా మనం అప్పజెప్పడం కోసమని కాకుండా సబ్జెక్టు పట్ల అవగాహన పెంచుకోవడం కోసం అని చెప్పేసి అప్లికేషన్ మెథడ్స్ని అనుసరించడం, తర్వాత ప్రతి 45 మినిట్స్కి ఒక చిన్న బ్రేక్ తీసుకోవడం, రెగ్యులర్ బ్రేక్ తీసుకోవడం, ఆ సక్సెస్ని రివార్డ్ చేయడం కోసమని మీ అంతట మీరుగా కాసేపు రిలాక్స్ కావడం అనేటటువంటి ఈ చదువుకోవడంలో ఈ మెలకువలను గనక పాటించినట్లయితే మీరు చదువుకునేటటువంటి ఆ
తక్కువ సమయంలో ఉత్తమ రిజల్ట్స్ రావడానికి, సబ్జెక్టు పట్ల ఆసక్తి పెరగడం, అవగాహన పెరగడం జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్నమాట. ఆ తర్వాత సబ్జెక్టు పట్ల ఫోకస్ని ఏ విధంగా పెంచాలి? చదువుకోవడంలో మనము అగ్రత అంటే ఒకటే విషయం పట్ల ప్రయారిటీ ఇవ్వటం అన్నమాట. సహజంగా చాలామంది ఏం చెప్తా ఉంటారు విద్యార్థులంటే, మాకు మామూలు సమయాల్లో ఆలోచనలు చాలా తక్కువగా వస్తాయి, కానీ ఎప్పుడైతే బుక్ ఓపెన్ చేస్తామో అప్పుడే అన్ని రకాల ఆలోచనలు అక్కడికి వచ్చేస్తాయి. మరి ఇది జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనము ఆ వచ్చేటటువంటి ఆలోచనకి ఒక సమయాన్ని కేటాయించాలి. అంటే ఈ సబ్జెక్టు నేను చదివిన తర్వాత ఆలోచిస్తాను, ఈ కాన్సెప్ట్ చదివిన తర్వాత ఆలోచిస్తాను, ఒక 1 అవర్ తర్వాత ఆలోచిస్తాను, రాత్రి పడుకునేటప్పుడు ఆలోచిస్తాను. ఇలా మీకు వచ్చినటువంటి ఆలోచనకి ఒక సర్టెన్ సమయాన్ని గనక ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీ మైండ్, మీ బ్రెయిన్ దానికి ఇండికేషన్ ఏదైతే ఇచ్చారో, ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఇచ్చారో దాన్ని పాటిస్తుంది అన్నమాట. సహజంగా ఫోకస్ పెరగడానికి మెంటల్గా ఈ ప్రభావము, మనకు మానసికంగా ఈ ఆలోచన ప్రభావం ఉన్నప్పుడు ఫిజికల్గా అంటే మనం చదువుకునేటటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడానికి, అంటే ఏకాగ్రతకు భంగం కలగకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఏర్పడకుండా చక్కగా చదువుకునే వాతావరణాన్ని సృష్టించుకోవాలి అంటే 2 రకాలైనటువంటి పద్ధతుల్ని అనుసరించాలి. అంటే ఒకటి, చెక్ లిస్ట్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను చదువుకోబోతున్నాను, 1 అవర్ తర్వాత నేను మొదలు పెడతాను అన్నప్పుడు ఏమేం బుక్స్ కావాలి, ఏమేం నోట్స్ కావాలి, ఏదైనా పెన్సిల్ కానీ, హైలైటర్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ, లైటింగ్ కానీ అవసరమా, కావలసిన వాటిని అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టడం, వాటిని సమకూర్చుకోవడం. ఇలా కాకుండా మనం చెక్ లిస్ట్ లేకుండా కూర్చున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ చదివిన తర్వాత మళ్ళీ ఏదో పెన్ను కోసమో, ఒక 5 మినిట్స్ చదివిన తర్వాత ఇంకేదో హైలైటర్ కోసమో, ఇంకొక 5 మినిట్స్ చదివిన తర్వాత నోట్స్ కోసమో, ఇలా డిస్టర్బెన్స్ ఏర్పడుతుందన్నమాట. దానివల్ల మీరు ఫోకస్గా చదువుకోవడంలో ఇబ్బంది పడతారు. అందుకని ముందుగా ఒక చెక్ లిస్ట్ని ఏర్పాటు చేసుకోవడం, తర్వాత చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆ ఎన్విరాన్మెంట్ని సృష్టించుకోవడం. అంటే మీ ఫోన్ని ఆఫ్ చేసుకోవడం, మీ నోటిఫికేషన్స్ని ఆఫ్ పెట్టేసుకోవడం, ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను చదువుకుంటాను అని ఒక ఇండికేషన్ ఇచ్చేసి డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పి పెట్టడం. ఇలా చదువుకోవడానికి కావలసినటువంటి వాతావరణాన్ని గనుక ముందుగానే సృష్టించుకున్నట్టయితే మీ ఫోకస్ అనేటటువంటిది దెబ్బతినకుండా ఉంటుంది. అంటే ఫోకస్ పెరగడానికి 2 రకాలైనటువంటి మార్గాన్ని ఇక్కడ అనుసరించాం. ఒకటి, మానసికంగా మీరు డిస్టర్బ్ కాకుండా ఉండడానికి వచ్చినటువంటి ఆలోచనను వాయిదా వేసి ఒక సమయాన్ని కేటాయించడం. 2, భౌతికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసమని ఒక చెక్ లిస్ట్ని ఏర్పాటు చేసుకోవడం, చదువుకోవడానికి కావలసినటువంటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవడం. ఈ విధమైనటువంటి విధానాన్ని అనుసరించడం వల్ల మీరు చదివేటటువంటి చదువు చాలా చక్కగా, ఫోకస్గా, ఏకాగ్రతగా చదవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆ తర్వాత ఇతరుల యొక్క సహాయ సహకారాలను తీసుకోవడం. చదువుకోవడంలో ఎప్పుడైనా కూడా విద్యార్థులు గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇతరుల యొక్క సలహాలు, సూచనలు, సహాయము తీసుకోవడం. ఇక్కడ ఇతరులు అంటే ఎవరు? 1 మీ క్లాస్మేట్స్, 2 మీకు పాఠం చెప్పేటటువంటి టీచర్స్ లేదా లెక్చరర్స్. ఇక్కడ మొదటి పాయింట్లో మనము మీ క్లాస్మేట్స్ ఎలా ఉండాలి? ఇక్కడ ఎవరైతే చాలా ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా, క్లాస్లో టాపర్స్గా ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి. వాళ్ళతో చదువుకోవడానికి, వాళ్ళతో సమయం గడపడానికి, వాళ్ళతో కలిసి కంబైన్డ్ స్టడీ చేయడానికి మనం ప్రయారిటీ ఇవ్వాలి. అలా కాకుండా పెద్దగా చదువు పట్ల ఆసక్తి లేకుండా అనవసరమైనటువంటి విషయాల్ని గ్రూప్ స్టడీలో చర్చించేటటువంటి గ్రూపుల్లో కనుక మనం చేరినట్టయితే మన సమయం వృధా అవుతుందన్నమాట. సో ఇతరుల సహాయం తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలైతే, ఎవరైతే మన క్లాస్లో టాపర్స్గా ఉన్నారో, ఆసక్తి ఎక్కువగా చదువు పట్ల ఉందో వారితో పాటు కలిసి చదవడానికి, వారి యొక్క సహాయ సహకారాలు, సజెషన్స్ తీసుకోవడానికి మనం ఏమాత్రం వెనకాడకూడదు. 2వది, ముందు చెప్పినట్లుగా మనం చదువుతున్నటువంటి సబ్జెక్ట్లో ఎప్పుడైతే డౌట్స్ వస్తాయో తప్పకుండా పేపర్ మీద పెట్టాలి. నోట్ చేసుకొని పెడితేనే ఆ డౌట్కి క్లారిఫికేషన్ లభిస్తుంది. ఏ డౌట్ అయితే నేను తర్వాత అడుగుతాను అనుకుంటారో అది అలాగే ఉండిపోతుంది. అందుకని తప్పకుండా నోట్ చేసి పెట్టినటువంటి ఈ డౌట్స్ని మీ టీచర్స్తో క్లారిఫై చేసుకోవడం.
మూడవది, ఏ ఏ విషయాల్లో మీరు వెనకబడి ఉన్నారో వాటిని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో మీ టీచర్స్తో డిస్కస్ చేసి వాటిని ఆ యొక్క కాన్సెప్ట్స్ని బాగా రివిజన్ చేసుకోవడము, రివైజ్ చేసుకోవడము, ఎక్కువ ప్రాక్టీస్ చేయడము, ఎక్కువ సమయం కేటాయించడము చేసినట్లయితే మీరు మిగతా వాటితో పాటు సమానంగా కూడా ఈ క్లిష్టంగా ఉన్నటువంటి టాపిక్స్లో కూడా ఎఫెక్టివ్గా మీ స్టడీస్కి ముందుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. సో చదువుకోవడంలో ఈ ప్రధానమైనటువంటి అంశాలతో పాటుగా మైండ్ అండ్ బాడీ యాక్టివ్గా ఉండడానికి ఏం చేయాలి అంటే, ముందుగా 8 గంటలు ఖచ్చితంగా విద్యార్థులు నిద్రపోవాలి. ఎప్పుడైతే మీరు 8 గంటలు గాఢమైనటువంటి నిద్రపోతారో మీ మైండ్ అండ్ బాడీ రిజువినేట్ అవుతాయి, రిలాక్సేషన్ అవుతాయి అన్నమాట. సో తప్పకుండా 8 గంటలు గాఢమైన నిద్రపోవాలి. 2, బాడీ యాక్టివ్గా ఉంటేనే మైండ్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలి. తర్వాత ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి కనీసం ఒక గ్లాసు వాటర్ తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ వాటర్ మనం తాగుతూ ఉండాలి. ఆకలి వేసినప్పుడే ఆహారం తినండి. దాహం వేసినా వేయకపోయినా ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక గ్లాస్ వాటర్ తాగండి. ఆ తర్వాత బ్రెయిన్ యాక్టివ్గా ఉండటానికి నట్స్ కానీ, డార్క్ చాక్లెట్స్ కానీ, బూడిద గుమ్మడి గింజలు కానీ, పోమోగ్రానైట్ కానీ ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల, బ్రాకోలీ లాంటివి తీసుకోవడం వల్ల మనకి బ్రెయిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేటటువంటిది పెరగడానికి ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయి. వాల్నట్స్ అని మనకు డ్రై ఫ్రూట్స్ దొరుకుతుంది. ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా ఉండడానికి ఇది చిన్నప్పటి నుంచి వాడాలి అని చెప్తారనమాట. సో ఇక్కడ బ్రెయిన్ అండ్ బాడీ యాక్టివ్గా ఉండడానికి భ్రమరీ ప్రాణాయామ ఇది మనం చేసినట్లయితే ఈ ప్రాణాయామాలో మనకు ఆసక్తి పెరగడానికి, ఏకాగ్రత పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఈ విధమైనటువంటి సూచనలను పాటించడం వల్ల, ఈ విధమైనటువంటి పద్ధతులను పాటించడం వల్ల ఆలోచన విధానంలో మార్పు, చదవడంలో చక్కటి మెలకువలు, ఏకాగ్రతగా చదవడానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, తప్పకుండా ఇతరుల యొక్క సూచనలను, సలహాలను, ఫీడ్బ్యాక్ను తీసుకొని నిరంతరం ఇంప్రూవ్ చేసుకోవడం, బాడీకి, మైండ్కి కావలసినటువంటి యాక్టివ్గా ఉండడానికి కావలసినటువంటి ఎక్సర్సైజు, స్లీపు, వాటర్, ఫుడ్ తీసుకోవడం, ఈ అంశాలను కనుక పాటించినట్లయితే, వీటిలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చక్కగా చదువుకొని ఉత్తమ విద్యార్థులుగా రాణించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. విష్ యూ వెరీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.